నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్టీ మార్పు వార్తలను ఖండించిన భారాస ఎమ్మెల్యేలు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం. పోర్టల్ నిర్వహణ ఇతర అంశాలపై చర్చ. ధరణి బాధితుడిగా మిగిలిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. చలానాలు కట్టినా అధికారులను కలిసినా లాభం లేదని ఆవేదన. రాహుల్ న్యాయ యాత్రలో ఉద్రిక్తతలపై కాంగ్రెస్ ఆందోళన. భద్రతపై చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు ఖర్గే లేఖ. బాలరాముడి దర్శనానికి పోటెత్తుతున్న భారతావని. తోపులాటలు ఘర్షణలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను భారాస ఎమ్మెల్యేలు ఖండించారు. ఎవరితోనూ చర్చలు జరపడం లేదన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను భారాస ఎమ్మెల్యేలు ఖండించారు. ఎవరితోనూ చర్చలు జరపడం లేదన్న ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు కలిశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ప్రజలు ఎన్నుకున్న తమకు ప్రోటోకాల్ ఎస్కాట్ ఇవ్వడం లేదని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదన్న ఎమ్మెల్యేలు కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని భారాస ఎమ్మెల్యేలు హెచ్చరించారు. నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం. వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ, పార్టీకి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా. ఈ రోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు 10 స్థానాల్లో 7 స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్ గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్లు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను.
మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్లు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్లు ఇవ్వాలి. ఇంతకు ముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు ఇవ్వలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ప్రోగ్రాంకు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాక ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియట్కు నేను పోయిన ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరియట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని. ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పేపర్లలో రాయడం అనేది కరెక్ట్ కాదు. ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. ఇప్పటికే 3 దఫాల సమావేశమైన కమిటీ అనేక అంశాలపై ఆరా తీసింది. అయితే త్వరలో మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తోంది. ధరణి సమస్యలపై మరింత సమాచారం కోసం సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఉద్యోగులు, కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా సీఎంను కలవాలని ఉద్యోగులు పట్టుబట్టడంతో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. కాసేపట్లో తమ సమస్యల పరిష్కారంపై ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎంత కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయంటే తెలంగాణ ఆర్టీసీ చట్టంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 43,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 1,500 మంది ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయి రోడ్డు పాలైపోయినాం. ఈ 1,500 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేయడం కోసం వివిధ కారణాల చేత చాలా చిన్న చిన్న కేసులకి ప్రయాణికుల పొరపాట్లతోటి వాళ్ళ తప్పిదంతో టికెట్ తీసుకోకపోయినా కూడా కండక్టర్లను బలి చేయడం, చిన్న మైనర్ యాక్సిడెంట్లకు కూడా వాళ్ళ అవతల యొక్క డ్రైవింగ్ వాళ్ళ యొక్క పొరపాటు వల్ల కూడా డ్రైవర్ల ఉద్యోగాలు తీసేయడం, 1 రోజు 2 రోజులు అత్యవసర కారణాల వల్ల ఏదైనా ఆబ్సెంట్ అయితే వాటికి సస్పెండ్ రిమూవల్ చేయడం, ఇలాంటి చట్టాలు ఆర్టీసీలో ఉన్నాయి. వీటి వల్ల ఎందరో ఉద్యోగాలు కోల్పోయి మా బ్రతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. 1,500 మంది ఇప్పటికీ ఉద్యోగాలు లేక జీవన పోరాటం చేస్తున్నారు. దయచేసి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యలను విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని అందరినీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మెదక్ జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలో 5.76 కోట్ల రూపాయల విలువైన 14 లక్షల గోనె సంచులు మాయమయ్యాయని పౌర సరఫరాల సంస్థ డిఎం హరికృష్ణ తెలిపారు. జిల్లాలో మొత్తం 160 రైస్ మిల్లులు ఉన్నాయని, వాటికి అవసరమైన గోనె సంచులను కొనుగోలు చేసి అవసరాలను బట్టి ఆయా కొనుగోలు కేంద్రాలకు, రైస్ మిల్లులకు సప్లై చేస్తారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు, రైస్ మిల్లులకు ఎన్ని బ్యాగులు ఇచ్చారనేది ప్రత్యేక రిజిస్టర్లో పొందుపరచకపోవడంతో లక్షల గన్ని బ్యాగులను పక్కదారి పట్టించారన్నారు. గోడౌన్లలో పీడీఎస్ రైస్ అక్రమాలకు పాల్పడిన ఆయా గోడౌన్ ఇన్ఛార్జీల మీద క్రిమినల్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. మొత్తం సెగ్రిగేషన్ చేయించి మొత్తం బీటింగ్ చేస్తే మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్కి సంబంధించిన గన్ని గోడలు కూడా సుమారుగా 8,05,000 గన్నీలు మిస్అప్రాపరేషన్ జరిగినట్టు తేలింది.
దీనికి సంబంధించి కూడా ఉన్న ఇన్ఛార్జీలకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పర్టికులర్ కాస్ట్ను కూడా ఇంతకుముందు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ యొక్క రెవెన్యూ రికవరీ యాక్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరియు క్రిమినల్ కేసులో కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా ఎంఎల్ఎస్ పాయింట్ల మీద 4 కేసులు అయినాయండి. ఒకటి మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్, ఒకటి రెండోది రామాయపేట ఎంఎల్ఎస్ పాయింట్, చేగుంట ఎంఎల్ఎస్ పాయింట్, తర్వాత తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్. ఈ 4 ఎంఎల్ఎస్ పాయింట్ల మీద కేసులు పెట్టడం జరిగిందండి. అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ నిరుద్యోగుల పట్ల కల్పతరువుగా మారింది. గతంలో పలు కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఔత్సాహికులకు భోజనం, వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధిని కూడా కల్పించేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుని శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫీజులు చెల్లించాలనేసరికి ఎక్కువ మంది శిక్షణ తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆర్థిక భారం కారణంగా అనుకున్న మేర ఔత్సాహికులు ప్రవేశం పొందడం లేదు. రాష్ట్రంలోనే తొలి డ్రైవింగ్ స్కూల్ను సిరిసిల్లలో అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 16 కోట్ల రూపాయలు అశోక్ లేలాండ్ తో కలిసి సంయుక్తంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను ఏర్పాటు చేశాయి. తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లిలో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధనా కేంద్రాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 20 ఎకరాల స్థలం కేటాయించింది. 5 ఎకరాల్లో పరిపాలనా వసతి గృహ భవనాలు, 15 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూల్ ట్రాక్లను నిర్మించారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో వాహనాలు నడపడంలో మెళకువలు తెలుసుకునేందుకు డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్ స్కూల్లో 3.5 కిలోమీటర్ల మేర విశాలమైన ట్రాక్ నిర్మించారు. ఇక్కడ 180 మందికి వసతి సౌకర్యం, మరో 200 మందికి డే స్కాలర్లకు లైట్ మోటార్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. తొలి ఏడాది బడా కంపెనీలో సామాజిక బాధ్యతా నిధులు కేటాయించడంతో ఉచితంగా శిక్షణ లభించింది. దాదాపు ఏడాది కాలంగా ఈ నిధులు రాక ఆ సదుపాయాన్ని నిలిపేశారు. ఏటా సగటున 4,000 మంది శిక్షణ పొందే అవకాశం ఉంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అందించే ధృవీకరణ పత్రంతో రాష్ట్రంలో ఏ రవాణా శాఖ కార్యాలయం నుంచైనా లైసెన్స్ పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నంబర్ ఆఫ్ వెహికల్స్ డేస్ చూసారంటే ఫర్ LMV 21 days కోర్సు, ఫర్ HMV ఇట్ ఈస్ 30 days కోర్సు. ఇది ఎందుకంటే యాజ్ పర్ ది CMVR గైడ్ లైన్స్, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మేము చేస్తాం. ఇప్పుడు LMVకి చూసారంటే 21 days కోర్సుకు నాన్ రెసిడెన్షియల్ కోర్స్ అంటే 7,080 రూపీస్. ఫర్ HMV నాన్ రెసిడెన్షియల్ కోర్స్ అంటే ఇట్ విల్ బి 16,080 రూపీస్. సో దీని గురించి అన్ని ఫుల్ ప్యాంప్లెట్ డీటెయిల్స్ ఉంటుంది అని ఉంటుంది, అది చూసుకు రావచ్చు మీరు. ప్లస్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కావాలంటే ప్లస్ దానికి 250 రూపీస్ అడిషనల్గా ఉంటుంది. శిక్షణలో డ్రైవర్కి సంపూర్ణమైన అన్ని అంశాల మీద సంపూర్ణమైన అవగాహన కల్పించడం, తద్వారా స్కిల్తో కూడుకున్న డ్రైవర్లను తయారు చేయడం, వారికి ఉపాధి అవకాశాలు కానీ జిల్లాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇది ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర నలుమూల నుంచి రిఫ్రెషింగ్ కోర్స్ కానీ, హాజార్డస్ గూడ్స్కి సంబంధించిన అంశాల్లో కానీ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, వారి కన్సిడరేషన్ మేరకు ఈ 2 పర్మిషన్స్ మనం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ డ్రైవింగ్ పాఠశాలలో శిక్షణ పొందితే మంచి అవకాశాలు లభిస్తాయని అధికారులు, శిక్షకులు చెబుతున్నారు. కేవలం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందేందుకు ఇక్కడ మెళకువలు నేర్పిస్తామని అంటున్నారు. 10వ తరగతి ఆపై చదువుకున్న వారికే ఇక్కడ శిక్షణ పొందే అవకాశం ఉందని తెలిపారు. గవర్నమెంట్ రూల్స్ తగ్గట్టు, CMVR యాక్ట్ తగ్గట్టు 30 days ట్రైనింగ్ అంటే 30 daysలో ట్రాక్ ట్రైనింగ్ కంపల్సరీ ఇన్ని అవర్స్ అవ్వాలంటే అది కంప్లీట్ చేసి మేము సర్టిఫై చేసి మిమ్మల్ని పంపిస్తాము. చాలామంది స్టూడెంట్స్ కూడా 30 daysలో నేర్చుకోలేరు. ఒక్కొక్క స్టూడెంట్ 100% ఉండరు. అవుట్ ఆఫ్ 100 ఒక 2-3 వీక్ ఉన్నా వీ ఎక్స్టెండ్ ద ట్రైనింగ్ సో దట్ హీఈస్ కంఫర్టబుల్ వెన్ హీ లీవ్స్ దిస్ ఇన్స్టిట్యూట్. మనకి ఎక్కువగా రోడ్డు మీద 3 రకాల సైన్స్ అంటే ఏవైతే సైన్ బోర్డ్స్ గుర్తులు కనబడుతుంటాయి అవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యాండేటరీ రోడ్ సైన్స్ అంటాం, అవి మనం తప్పకుండా పాటించవలసినవి. ఇవి వృత్తాకారంలో ఉంటాయి. అదేవిధంగా రెండవది త్రిభుజాకారంలో ఉంటుంది, ఇవి మనల్ని హెచ్చరించేవి అంటే కాషనరీ రోడ్ సైన్స్ అంటాం వీటిని. ఇంకా మూడవది వచ్చేసి మనకి ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్స్, ఇవి చతురస్రాకారం బాక్స్ లాగా ఉంటాయి. అంటే ఈ రోడ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తప్పకుండా ఫాలో అయ్యి తీరవలసినవి. ఇవి ఎప్పుడైతే మనం ఫాలో అవ్వమో అప్పుడు రోడ్డు మీద మనకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
తొలుత సిమ్యులేటర్పై శిక్షణతో పాటు ఆ తర్వాత అంతర్జాతీయంగా రోడ్డు నిబంధనలు తెలుసుకునే అవకాశం ఐటీడీఆర్లో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్తున్న శిక్షణ తమకు సంతృప్తి ఇస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఒక అతను ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొంది లైసెన్స్ పొందిండు. అయితే నాకు ఆల్రెడీ యూఏఐ లైసెన్స్, లైట్ వెహికల్ లైసెన్స్ ఉంది. కాకపోతే యూఏఐ లైసెన్స్ హెవీ తీయాలనుకుంటున్నాను. అందుకోసం అని ఇక్కడికి వచ్చి చూస్తే సేమ్ టు సేమ్ యూఏఈలో ఎలా ఉంటుందో అదే సిస్టమ్ ఇక్కడ. కాకపోతే అక్కడ మేము డబ్బులు పెట్టి తీసుకుంటాం, ఇక్కడ మాకు స్పాన్సర్ ఇచ్చి ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏంటంటే సేమ్ గల్ఫ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం అని ఇక్కడ హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకోవాలని ప్రాక్టీస్ కోసం వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. ప్రస్తుతం నిబంధనలు మారిన దృష్ట్యా ఉచితంగా శిక్షణ పొందే అవకాశం లేదని, ప్రభుత్వం నిధులు వెచ్చిస్తే మాత్రం ఆ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఇరు జట్లు 2 రోజులుగా ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియాన్ని అధునాతన సౌకర్యాలతో ముస్తాబు చేసింది. He just every time he plays the game for us, he tends to impress all of us by a notch every time he takes the field. So, his class and quality, we do appreciate that, and how important of a player he is for us, moving forward. And every time he's gotten an opportunity, he's made sure that he puts the team ahead, and he's shown it for a number of years now. So yeah, I hope this series is no different for him. He comes out and does what he does the best. So hopefully he can do the job for us how he's done it in the previous tournaments. So Virat, we are playing 5-match test series at home after a while. So what are your thoughts on a series like this, a team like England with the WTC, of course, it is there. And how much do you think the win from the last game in South Africa has helped you going into this test match, a few days after the win in Cape Town? No, look, the Cape Town win was good, but it was in Cape Town. This is Hyderabad. Completely different conditions, but, the energy and the atmosphere that is in the changing room at this point in time is pretty good, and that is what happens when you win games, and the game in Cape Town gave us a lot of confidence. It was a great game, short game, but we managed to come out on top, which was good. The confidence we can take from that game, as I said, if you win games, nothing is better than that, and gives you a lot of confidence moving forward. And regarding, it's first time, not the first time for us. We've played 5 test match series before in England, but it was 4 and then it got called off. Then we had to come back and play another one. But yeah, in India certainly it's for the first time we will be playing 5 test matches, but which is pretty good. We always wanted to play 4 or 5 test matches. Now that it's there for us, it's a challenge, to play good cricket, consistent cricket over the period of 2 months, which will be challenging, and everyone's looking forward to that. Hi Rohit, you have good experience of playing in these conditions. What are the technical and mental adjustments one batter has to make to succeed in these conditions? First thing is very clear that you need to be very clear in your mind. You need to have some sort of game plan when you're playing in these conditions, and then back that game plan, whatever that is, whether it's to come and defend tightly, whether it is to come and play some shots, sweep, reverse sweep, whatever that is. Just be clear. Don't be in 2 minds as to what you want to do. That is where you can get yourself into trouble. And then understanding your own strengths, because all of us have grown up playing in these type of conditions. So it's just about handling that pressure of playing a test match, handling that pressure of quality spells from the opposition,
that's what it is. Nothing changes because we all play in Ranji Trophy and Dulip Trophy, Irani Trophy and all of that. But the pressure of Test match is different. The quality of the bowling is different. So that is the challenge part that you need to handle. And then obviously we don't get too much involved in personal style of play of certain individuals. We want to back certain style of play of certain individuals, and that is what will give you success. You stick to your own strengths, stick to your plan, and then go out and do that fearlessly. Rohit, have you had time to look at the pitch, and what is your early assessment of the pitch? It looks good. Yeah, Rohit, there has been some clarity on KL Rahul not keeping wicket right through the series. Rahul said it yesterday. Is it extended run for Bharat, or now Jurel is also in the picture? Big picture, I mean. It's Yeah, he won't be keeping in this series. Yeah, obviously. Those are the two keepers in the squad, right? No, my question was if Bharat is going to get an extended run, or Jurel is also in the big picture. No, we'll see. We'll assess the performance. We are obviously looking at the bigger picture. We want to give as many games as possible to the individual, but we'll see. We'll assess after every game what happens and what is right for the team. Whatever is right for the team, we'll do the necessary things. Rohit, as a youngster, while you were coming through trying to play cricket, did you think there'd be so much debate about the health of Test cricket as there is right now? Seems like that. You're talking about 20 years. When I started playing under-19 cricket, that is when I used to watch a lot of Test match cricket. Even before then as well, 25 years ago. So, yeah, obviously things change. Certain formats have taken over, but I still feel that it's our duty, everyone's responsibility to make sure that Test cricket stays alive and stays in the best shape. Because at the end of the day, this is the format that challenges you, and you, as cricketers, as sportsmen, you want to be challenged every time that you play. I've spoken about Test cricket many a times now in the past, like how important it is, what needs to be done. Unfortunately, I'm not in the administration, so I don't know what I can do. But I mean, as far as our team is concerned, we would like to go out there and play our best Test cricket. Talk about Test cricket being the most important cricket. All of that we can do. Obviously, for the generation that's coming up, for them to know that this is the cricket that you want to play and want to excel as well. So that's my take on it. Rohit, not asking for a name, but if you had to pick between, let's say, Akshar and Kuldeep, what are the factors that you would weigh in before making the final call? Yeah, look, a lot of factors. To be honest, Kuldeep gives you a certain, X factor with his bowling. Like you've seen how well he's been bowling off late. Especially the wicket, if it has bounce or if it doesn't have bounce, Kuldeep still becomes quite a factor in those types of conditions as well, because he's got super variations alongside him. And obviously a very matured bowler now from what he was few years back. He's not played a lot of Test cricket in India because of Ashwin and Jadeja, clearly, but that is what happens. Like, we've seen it in the past as well with our middle order in the past. Like, a lot of us got an opportunity pretty late. But that's the reality of it. You can't hide away from it. But Kuldeep, being the bowler that he is now, from what he was a couple of years back, he's much more improved and is a very tempting option, without a doubt. But at the same time, Akshar, with his all-round ability, giving us that batting depth,
the consistency that he's shown playing in these conditions in Test cricket. Also top as well and win the series. We still have to play our best cricket, good cricket that we know that we play in these conditions. England obviously is a very good team. They play their Test cricket really well, and obviously the last team to beat us here in our conditions was England. So certainly, obviously, like we're talking about a decade ago, different team members to then to now, but still the quality in the team is there as far as England is concerned. For us, it will be important that we stick to our strength, and we do the things that we know how to do, and then obviously the things that we are looking for in this series will be taken care of if we keep doing the right things. But yeah, we are definitely, I wouldn't say we are not beatable. Definitely we are, that is how we want to be. We want to think that, if we don't step up or if we don't show up well, we are going to find ourselves in trouble. So we don't want to be, doing that. So we want to try and do whatever is possible, whatever is needed in that particular session or on that particular day, we have to do it. Rohit, the withdrawal of Virat Kohli 2 days ago, did it alter your plan going into the series, and were you tempted to go in for a senior or somebody with more experience as a replacement? Because we go to read from the newspapers that Rajat Patidar has been included in the squad. So were you tempted to go for somebody with more experience, especially when it is against England? Yeah, I mean, look, you could have thought that. We did actually think about it, but all these younger players, when are they going to get their opportunity? That's something that we thought as well. Leaving out an experienced player or not considering them is very hard because of the amount of runs they've scored, the kind of experience they've had, the amount of games that they have won for us. It's very hard to ignore all of that. But